హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఎంతో పురాతనమైన దేవాలయాల్లో ఒకటైన పిల్లమర్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి. ఈ గుడి తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పిల్లమర్రి గ్రామం పశ్చిమం వైపున ఉన్న ఒక శివాలయం. ఈ గుడి 65వ జాతీయ రహదారిలో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుండి 153 కిలో సూర్యాపేట పట్టణానికి వాయువ్యంగా 8 కిలోమీటర్ల దూరంలో ఈ పిల్లమర్రి గ్రామం అనేది ఉంది. మూసీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని 1208వ సంవత్సరంలో కాకతీయుల సామంతులు అయిన రాచర్ల కుటుంబానికి చెందిన పాటిరెడ్డి భార్య ఎరకసాని నిర్మించింది. పిల్లమర్రి గ్రామంలో రాతి గ్రానైట్తో చెక్కబడిన 4 దేవాలయాల్లో ఈ ఎరకేశ్వర దేవాలయం ఒకటి. మిగిలిన 3 దేవాలయాలు త్రికోటేశ్వరాలయం, చెన్నకేశవ దేవాలయం ఈ దేవాలయానికి తూర్పున 250 మీటర్ల దూరంలో ఉన్నాయి. బాటిరెడ్డి భార్య అయిన ఎరకసాని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ ఒక శాసనంలో పేర్కొనబడింది. అందువల్ల ఇక్కడ దేవుడికి ఎరకేశ్వరుడు అని పేరు పెట్టారు. 14వ శతాబ్దంలో ప్రారంభంలో అలావుద్దీన్ ఖలీజ్ దక్కన ప్రాంతంలో జరిపిన దాడుల సమయంలో ఈ ఆలయం ధ్వంసమైనట్టు చెప్పబడింది. ఆ తర్వాత ఎరకేశ్వర స్వామి దేవాలయంని తిరిగి స్థాపించినట్లు 1357 నాటి శాసనంలో పేర్కొనబడింది. ఇక్కడ ప్రాంగణంలో దేవాలయ చరిత్ర, పిల్లమర్రి గ్రామం చరిత్ర గురించి తెలుగులో రాతి శాసనాలు ఉన్నాయి. 1195 నాటి శాసనంలో మొదటి ప్రతాపరుద్రుడి పాలన గురించి, 1208 నాటి శాసనంలో గణపతి దేవుని గురించి ప్రస్తావించబడింది. 1926, 1927లో పురావస్తు శాస్త్రవేత్త ఎపిగ్రాఫీ గులాం ఎజుద్దీన్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం తొలిసారి పురావస్తు సర్వేలు చేశారు, డాక్యుమెంటేషన్ చేశారు. 1929లో ప్రచురించబడ్డాయి. పిల్లమర్రిలో 4 దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటికి తప్పుగా పేర్లు పెట్టబడ్డాయని అధ్యయనంలో తెలిసింది. అప్పుడు సోమేశ్వరుడి గుడి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం, అప్పుడు నరసింహ దేవాలయం, ఇప్పుడు త్రికోటేశ్వర దేవాలయం, అప్పుడు రామేశ్వరం దేవాలయం, ఇప్పుడు చెన్నకేశవ దేవాలయంగా పిలుస్తున్నారు. ఈ గుడి బయట నుంచి చూడటానికి రామప్ప దేవాలయంలా అనిపిస్తూ ఉంటుంది. చూడటానికి కూడా ఎంతో పైన ఉంటుంది, ప్రదక్షిణాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గుడి పైనుంచి చూస్తే పువ్వు ఆకారంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ గుడి పెద్ద పెద్ద బండరాల మీద నిర్మించబడి ఉంది. అప్పుల్లో ఏంటంటే భూకంపాలు వచ్చినా తట్టుకునేలా ఇసుక పోసి ఇసుక మీద నిర్మించేవారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి ముందు మనకి నంది ఉండదు, గుడి పైన నంది ఉంటుంది. అన్ని దేవాలయాల్లో గుడి ముందు నంది ఉంటుంది, కానీ ఇక్కడ గుడి ముందు నంది ఉండదు, గుడి పైన నంది ఉంటుంది. ఇది కూడా ఒక ప్రత్యేకత. ఈ ఆలయం నిర్మాణ శైలి రామప్ప దేవాలయానికి దగ్గరగా కాకతీయుల కాలం నాటి దేవాలయాలకు సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం ఉపపీఠంపై ఉంచబడింది మరియు శిలువ ఆకారంలో ఉంటుంది. దీనికి తూర్పు, ఉత్తర మరియు దక్షిణాల్లో 3 పోర్టుకోలు మరియు పశ్చిమాన గర్భాలయం ఉన్నాయి. లోపల గర్భగుడి పై ఉన్న శిఖరం ఇటుక మరియు సున్నంతో తయారు చేయబడింది మరియు చిన్న బురుజులతో అలంకరించబడింది. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి ఆసక్తికరమైన శబ్ద లక్షణాలను కలిగి ఉందని చెప్తారు. ఆలయ రాయిని నాణెంతో తట్టి చూసినప్పుడు అది లోహంలా అనిపిస్తుంది. ఈ ఆలయంలో క్లిష్టమైన చెక్కిన స్తంభాలు మరియు గోడలు ఉన్నాయి. చూడండి, ఈ గుడి శిల్పకళ ఎంత అద్భుతంగా, ఎంత మనోహరంగా, ఎంత చక్కగా ఉందో. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి. ఇలాగా అది ఏమిటో తెలుసా? గీత. అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.